హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా అంటే చాలా ఫాస్ట్గా, అలాగే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ప్రిపేర్ అవుతుందో అంత టేస్ట్గా ఉంటుంది. మనము ఇందులో మసాలాలు పులుసు వేస్తున్నాము. పులుసులో బెండకాయలు బాగా ఉడికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక హాఫ్ కిలో ఇలా పచ్చిరొయ్యలు తీసుకొని వీటిని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందు మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేను ఇలాగా వెడల్పాటి పాన్ పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇదే ఆయిల్ కర్రీకి కూడా యూస్ చేస్తామండి మనము, అందుకని మనకి సరిపడా ఆయిల్ వేసుకోవడమే. నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందే శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకొని ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంటే ఈ సాల్ట్ పసుపు అంతా మనము ఈ రొయ్యలకి సరిపడా మాత్రమే నేను వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానంటే ఈ రొయ్యలు అనేవి కొంచెం మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా దీంట్లో ఉన్న ఒకవేళ వాటర్ ఏదన్నా ఉంటే కనుక అదంతా కూడా ముందే మనము ఫ్రై చేసేసుకుంటే వాటర్ అంతా పోతుంది. తర్వాత మనము కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇలా మనము సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఇందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ రొయ్యలు ఇలా ఫ్రై అవుతూ ఉంటాయండి. మనము పులుసు కోసం చింతపండు నానబెట్టుకుందాం. నేను ఇలాగ ఒక పెద్ద సైజు చింతపండు తీసుకుని దీన్ని వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మన రొయ్యలు ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దాం. చూడండి, ఇందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అంతా కనిపిస్తుంది కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఇందులోకి ఆనియన్ పీసెస్ వేసుకుందాం. నేను 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి ఆనియన్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో 3 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అలాగే ఈ ఆనియన్ చిల్లీస్తో పాటుగా నేను ఒక పెద్ద టమాటో కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఈ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇదంతా కూడా తొందరగా కుక్ అవ్వడం కోసం నేను ఇందులో సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడే. మనము ఇందాక రొయ్యలకి సరిపడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా మనకి ఎంత అవసరమైతే అంత వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలాగే మగ్గించుకోవాల్సి ఉంటుంది. మనము ఇలాగ ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత నేను ఇందులో బెండకాయ ముక్కలు వేస్తున్నాను. ముందుగానే కడిగి శుభ్రం చేసుకుని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుని నేను పెద్దగానే వేసేస్తున్నాను బెండకాయ ముక్కల్ని. మీకు ఒకవేళ చిన్న సైజు కావాలనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇందులో ఒక 10 బెండకాయల వరకు వేసానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయితే బెండకాయ కొంచెం మెత్తగా అవుతుంది. ఆ తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మనము రొయ్యలు ఫ్రై చేసుకున్నప్పుడు ఆల్రెడీ పసుపు వేసేసాం కదా, అందుకని నేను పసుపు వేయట్లేదు. మనం సాల్ట్ కూడా వేసేసాం మనం ఆల్రెడీ. అందుకని ఒకసారి ఈ కారం అంతా రొయ్యలకి బెండకాయలకి పట్టేలా బాగా కలుపుకొని మనకి సరిపడా వాటర్ పోసుకోవడమేనండి. దీంట్లో మనకి బెండకాయలు కూడా తొందరగానే కుక్ అయిపోతాయి కనుక ఎక్కువ వాటర్ పట్టదు. ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు, అంటే ఒక బాయిల్ వచ్చే వరకు
కుక్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి కొంచెం బాగా ఉడుకుతుంది అన్నాక మనము ముందే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా కూడా పులుసు తీసుకొని ఇలా ఒక బౌల్ సరిపడా పులుసు తీసుకొని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పులుసు అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక 2 to 3 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా అంతా ఒకసారి బాగా కుక్ అవుతుండగా మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయ్యి అంటే ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది, మన డిష్ రెడీ అయిపోతుంది. ఈ మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూడండి 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, మన డిష్ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, మన బెండకాయలు పచ్చిరొయ్యలు పులుసు ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కర్రీ అంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.